ఈరోజు పెద్దపల్లి వెళ్ళేటటువంటి మార్గంలో కరీంనగర్లో మీడియా మిత్రులందరినీ కూడా కలవడం మాట్లాడటం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ పూలే గారి విగ్రహానికి మరి మనందరం కూడా నివాళులు అర్పించుకొని స్ఫూర్తి పొంది అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో నిన్న గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి, అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజాస్వామిక వాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి క్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడింది. మరి పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా, లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీల కులగన్న దేశవ్యాప్తంగా జరగలేదు. కేవలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం. తద్వారా మనకు వచ్చినటువంటి డేటాను తీసుకొని అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. సో ఆనాడే ఒక మంచి ముందడుగు పడింది. అందులో డేటాను వాడుకొని మనం వివిధ కులాలకు అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో మేము ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో దాన్ని రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకోవాలనేటటువంటి పెద్ద విస్తృతమైనటువంటి లక్ష్యాన్ని తోడు చేసుకొని ఈ సంవత్సర కాలంగా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం. అది మీ అందరు కూడా తెలిసినటువంటి విషయం. మరి ఆ ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. దానికి ప్రభుత్వం చెప్పినటువంటి సాక్ ఏంటిది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు, మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసినామని చెప్పింది. ఓకే, వెల్కమ్ చేసినాం. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నది. ఇవాళ మీకు ఇక్కడ ఒక లెక్క నేను చెప్పదలిసి చాలా ముఖ్యమైనది, తెలంగాణ సమాజానికి చేరవేయవలసిందిగా మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నా. ఈ దేశంలో 2011లో జనాభా లెక్కలు చేయడం జరిగింది. 2011లో చేసినటువంటి జనాభా లెక్కలలో మన తెలంగాణ ప్రాంతంలో 83 లక్షల ఇండ్లు అంటే 83 lakh హౌస్ హోల్డ్స్ ఉన్నాయని చెప్పింది. ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి జనాభా, కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో 3,50,00,000 మంది జనాభా ఉందని చెప్పింది. ఏది 2011. 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజులో చాలా పటిష్టంగా విదేశాలలో ఉన్న మన వాళ్ళని కూడా ఇంటికి రప్పించి చేసినటువంటి సర్వేలో వచ్చిన లెక్కలు ఏంటంటే 1,03,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. 1,03,00,000 హౌస్ హోల్డ్స్, 3,68,00,000 జనాభా అని ఆనాడు మనం అనుకున్నాం. అంటే కేవలం 4 ఏళ్లలో 2011లో పెట్టినటువంటి చేసిన లెక్కల నుంచి 2014లో చేసినటువంటి रमजान बोले तो हलीम याद आती और हलीम बोले तो याद आता है हैदराबाद। आप कहीं से भी हो, आपका रिलीजन कोई भी हो, आपको अगर हलीम खाना है तो हैदराबाद आना है, पिस्ताश की हलीम खाना है। हलीम की लगाने की वजह यह है, नुमाइश में जो अमेरिका और लंदन, जर्मनी, जितने भी जो बाहर के यूरोपियन कंट्रीज के लोग हैं, क्योंकि सर्दी बहुत ज्यादा होती है तो सर्दी के अंदर छुट्टी लेके यहाँ पर आते इंडिया को। तो हलीम चाहिए था, तो हलीम हम शुरू कर दी।